హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఇంట్లోనే ఉంటూ మంచి కంపెనీలో వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? ఎటువంటి ఏజెంట్లు, థర్డ్ పార్టీ సంస్థలు లేకుండా నేరుగా ఇండియాలోనే అతిపెద్ద జాబ్ పోర్టల్ Naukri.com మాతృ సంస్థ అయిన ఇన్ఫో ఎడ్జ్ నుంచి ఒక అద్భుతమైన ఆఫర్ వచ్చింది. ఈ జాబ్ యొక్క ప్రత్యేకతలు ఏంటో తెలుసా? 100% వర్క్ ఫ్రం హోమ్. వారానికి కేవలం 5 రోజులు మాత్రమే పని, 2 రోజులు సెలవులు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదా ప్రాసెసింగ్ ఫీజు లేదు. పూర్తిగా ఉచితం అండి. నేరుగా మైక్రోసాఫ్ట్ టీమ్స్ యాప్ ద్వారా వర్చువల్ వీడియో కాల్ ఇంటర్వ్యూ జరుగుతుంది. సో ఫ్రెషర్స్ నుండి అనుభవం ఉన్న వారి వరకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఎవరైనా ఈ ఉద్యోగానికి అర్హులే. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి సమాచారం, అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, ఇంటర్వ్యూలో జరిగే అడిగే ప్రశ్నలు మరియు మీరు ఇంటర్వ్యూలో ఎలా సెలెక్ట్ అవ్వాలో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సో ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా ఈ కంపెనీ గురించి తెలుసుకుందామండి. ఇన్ఫో ఎడ్జ్ ఇండియా లిమిటెడ్ అనేది భారతదేశంలో డిజిటల్ రంగంలో అగ్రగామి కంపెనీ. మనం నిత్యం చూసే Naukri.com, 99across.com, jeevansathi.com, ఇంకా Shiksha.com వంటి ప్రముఖ పోర్టల్స్ అన్ని ఈ కంపెనీ కిందకే వస్తాయి. ఇప్పుడు విడుదలైన ఉద్యోగ ప్రకటన వివరాలు ఏంటంటే, ఉద్యోగ హోదా వచ్చేసి క్లయింట్ హ్యాండ్లింగ్ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్. సో Naukri.com ప్రాసెస్ అండి. సో మనకి వర్క్ టైప్ ఎలా ఉంటుందంటే, ఇది 100% వర్క్ ఫ్రం హోమ్ అండి. వీక్లీ 5 days వర్కింగ్ ఉంటాయి. సో మీ అసలు ఉద్యోగ బాధ్యతలు ఏంటి అంటే, చాలా మందికి డౌట్ ఉంటుంది ఇంటి నుండి అసలు ఏం పని చేయాలి అని. అవుట్ బౌండ్ వెరిఫికేషన్ కాల్స్ అండి. Naukri.com లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న నిరుద్యోగులు లేదా జాబ్ స్పీకర్స్ కి మీరు రోజు కాల్ చేయాల్సి ఉంటుంది. రోజుకు సుమారు 180 నుండి 200 కాల్స్ వరకు చేయాల్సి రావచ్చు. డేటా వెరిఫికేషన్ ఉంటుంది. క్యాండిడేట్స్ ఇచ్చిన వివరాలు, వారి విద్యార్హతలు, పని అనుభవం, ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నారా లేదా, నోటీస్ పీరియడ్ ఎంత, వారి స్కిల్స్ ఏంటి అనే అంశాలపై వెరిఫై చేయాలి. సో ఇంకేముంటుందంటే, డేటాబేస్ అప్డేటింగ్ అండి. క్యాండిడేట్ చెప్పిన సరైన సమాచారాన్ని ఇన్ఫో ఎడ్జ్ డేటాబేస్ లో ఖచ్చితత్వంతో అప్డేట్ చేయాలి. ఇంకా క్యాండిడేట్ క్వైరీస్ కూడా, క్యాండిడేట్స్ కి తమ నౌకరీ ప్రొఫైల్ అప్డేట్ చేయడంలో ఏమైనా సందేహాలు ఉంటే వాటికి మార్గదర్శనం చేయాలన్నమాట. సో ఇది పూర్తిగా డెస్క్ వర్క్ మరియు కాలింగ్ ప్రాసెస్. ఓకేనా ఫ్రెండ్స్, క్లియర్ గా అర్థమైందా? సో ఇప్పుడు ఈ ఉద్యోగానికి ఎవరు అర్హులు, ఏ స్కిల్స్ ఉండాలో వివరంగా చూద్దాం. నెంబర్ 1 వచ్చేసి విద్యా అర్హత చూస్తే, ఏదైనా గుర్తింపు పొందిన విద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ, ఎనీ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి. ఫ్రెషర్స్ కూడా ధైర్యంగా అప్లై చేయవచ్చు. సో సెకండ్ పాయింట్ ఏంటంటే అనుభవం. ఫ్రెషర్స్ అప్లై చేయవచ్చు, కానీ మీకు గతంలో టెలికాలింగ్, కస్టమర్ సపోర్ట్, రిక్రూట్మెంట్ లేదా కోల్డ్ కాలింగ్ లో అనుభవం ఉంటే మీకే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. థర్డ్ వచ్చేసి స్కిల్స్ అండి. ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్, ఇంగ్లీష్ భాషలో స్పష్టంగా మాట్లాడడం, రాయడం వచ్చి ఉండాలి. అటెన్షన్ టు డీటెయిల్, డేటా ఎంటర్ చేసేటప్పుడు ఎటువంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా అప్డేట్ చేసే నైపుణ్యం ఉండాలి. ఫాస్ట్ లెర్నర్ అంటే రోజు ఇచ్చే కాల్స్ టార్గెట్ ని పూర్తి చేయగల సామర్థ్యం మరియు ఉత్సాహం ఉండాలి. సో ఇంకా సొంత పరికరాల అవసరం అండి. వర్క్ ఫ్రం హోమ్ కాబట్టి మీ దగ్గర సొంతంగా ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ఉండాలి. మంచి వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. ఇంకా ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ స్మార్ట్ ఫోన్ కలిగి ఉండాలి. ఇక అందరూ ఆసక్తిగా చూసేది ఏంటంటే జీతం విషయం. సో కంపెనీ నిబంధనల ప్రకారం మరియు మీ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ ఆధారంగా నెలకు సుమారు 20,000 నుండి 30,000 వరకు ఫిక్స్డ్ శాలరీ లభించే అవకాశం ఉందండి. సో పైగా ఇన్సెంటివ్స్ కూడా ఉన్నాయి. మీకు డైలీ టార్గెట్స్ పూర్తి చేస్తే అదనపు ఇన్సెంటివ్స్ కూడా పొందే అవకాశం ఉంటుంది. సో డే షిఫ్ట్ అండి, డే షిఫ్టే ఉంటుంది. ఇది వచ్చేసి వారాంతపు సెలవులు, వారానికి 2 రోజులు సెలవులు ఉంటాయి. అవసరమైన డాక్యుమెంట్స్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఇంటర్వ్యూకి హాజరయ్యే ముందు మరియు జాయిన్ అయ్యేటప్పుడు మీ దగ్గర డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, డిగ్రీ మెమో, ప్రొవిజనల్ సర్టిఫికేట్, అప్డేట్ చేసిన రెజ్యూమ్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంటర్వ్యూ వివరాలు మరియు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తాను. ఇంటర్వ్యూ ఎప్పుడు మరియు ఎలా జరుగుతుంది చెప్తాను. ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి August 14th అండి. సో మనకి మార్నింగ్ 11:30 AM నుండి ఆఫ్టర్నూన్ 1:30 PM వరకు ఉంటుంది. మైక్రోసాఫ్ట్ టీమ్స్ యాప్ డైరెక్ట్ ఇంటర్వ్యూ చేస్తారు మిమ్మల్ని. సో 3 ముఖ్యమైన దశలు ఉంటాయి. నెంబర్ 1 వచ్చేసి ఫస్ట్ రౌండ్ లో MS టీమ్స్ వర్చువల్ ఇంటర్వ్యూ. ఇందులో HR మిమ్మల్ని ప్రత్యక్షంగా వీడియో కాల్ లో కలుస్తారు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్, ఆత్మవిశ్వాసం మరియు ప్రొఫైల్ పరిశీలిస్తారు. సో సెకండ్ రౌండ్ ఏంటంటే అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది. ఇందులో మీ ఇంగ్లీష్ గ్రామర్, రీజనింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్ ప్రాథమికంగా పరీక్షించే ఆన్లైన్ టెస్ట్ ఉండవచ్చు. థర్డ్ ఏంటంటే ఆపరేషన్స్ మేనేజర్ రౌండ్ అండి. సో మీ పని వాతావరణం, ఇంకా షిఫ్ట్లు, రోజువారీ పనులు ఇవన్నీ కూడా కవర్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా, మీ టార్గెట్స్ ని కవర్ చేయడానికి అని మేనేజర్ కన్ఫర్మ్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ 3 రౌండ్లు క్లియర్ అవ్వాలి. సో ఇంటర్వ్యూలో మీరు మొదటి ప్రయత్నంలోనే సెలెక్ట్ అవ్వడానికి కొన్ని గోల్డెన్ టిప్స్ మీకోసం. నెంబర్ 1 వచ్చేసి వర్చువల్ ఇంటర్వ్యూ సెటప్. ఇంటర్వ్యూ సమయానికి 15 నిమిషాల ముందే మైక్రోసాఫ్ట్ టీమ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అయి ఉండండి. మీ ఇంటర్నెట్ కనెక్షన్, కెమెరా మరియు మైక్రోఫోన్ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోండి. ప్రశాంతమైన, ఎటువంటి శబ్దం లేని గదిలో కూర్చోండి. ఫార్మల్ డ్రెస్ ధరించడం అనేది మంచి ఇంప్రెషన్ వస్తుంది. సో ఇంటర్వ్యూలో అడిగే ముఖ్యమైన ప్రశ్నలు ఎలా ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడుగుతారు.
సో మీ పేరు, చదువు వివరాలు చెప్పిన తర్వాత మీకున్న ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు కస్టమర్ సర్వీస్ కాలింగ్ రోల్స్ పై మీకున్న ఆసక్తిని స్పష్టంగా వివరించండి. సో నెంబర్ 2 క్వశ్చన్ వచ్చేసి వై డూ యూ వాంట్ టు జాయిన్ ఇన్ఫో ఎడ్జ్ నౌకరీ.com అంటే ఇన్ఫో ఎడ్జ్ భారతదేశంలోనే నెంబర్ 1 హెచ్ఆర్ రిక్రూట్మెంట్ కంపెనీ అని, ఇక్కడ పనిచేయడం వల్ల కార్పొరేట్ నాలెడ్జ్ మరియు కెరీర్ గ్రోత్ లభిస్తుందని చెప్పండి. సో థర్డ్ వన్ వచ్చేసి హౌ విల్ యూ మేనేజ్ 180 to 200 కాల్స్ పర్ డే అని అడుగుతారు. సో నేను టైం మేనేజ్మెంట్ మరియు క్రమశిక్షణతో పనిచేస్తానని, ప్రతి కాల్ ని వేగంగా మరియు ఖచ్చితత్వంతో పూర్తి చేయడానికి నా ప్లానింగ్ సహాయపడుతుందని చెప్పండి. సో కొంచెం తెలివి ఉపయోగించండి చెప్పాలంటే. సో అలా మీరు చెప్పడం వల్ల వాళ్ళకి మంచి ఇంప్రెషన్ వచ్చి మీకు ఫస్ట్ రౌండ్ లోనే మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీ రెజ్యూమ్ లో కస్టమర్ సపోర్ట్, డేటా వెరిఫికేషన్, ఫ్లూయెంట్ ఇంగ్లీష్, కోల్డ్ కాలింగ్, ఇంకా ఎంఎస్ ఎక్సెల్, ఇంకా గూగుల్ షీట్స్ అనే కీవర్డ్స్ ఉండేలా చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ ఇంటర్వ్యూకి ఎలా హాజరవ్వాలి, ఇది మెయిన్ పార్ట్ అండి. సో ఈ వీడియో డిస్క్రిప్షన్ మరియు పిన్ చేసిన కామెంట్ లో మేము అధికారిక నౌకరీ.com జాబ్ లింక్ మరియు MS టీమ్స్ ఇంటర్వ్యూ లింక్ అందించాము. సో ఆగస్ట్ 14th మార్నింగ్ 11:30 AM కి ఆ లింక్ క్లిక్ చేసి నేరుగా ఇంటర్వ్యూ రూమ్ లో జాయిన్ అవ్వచ్చు. ఎవరైనా మీ దగ్గర ఈ ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బులు అడిగితే ₹1 కూడా ఇవ్వకండి. ఇన్ఫో ఎడ్జ్ లేదా నౌకరీ.com ఎప్పుడు అభ్యర్థుల వద్ద నుండి డబ్బులు వసూలు చేయదు. ఇది 100% ఉచిత ప్రక్రియ. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. సో ఈ మంచి అవకాశం అస్సలు మిస్ అవ్వద్దు. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి, మేము తప్పకుండా సమాధానం ఇస్తాము. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి, ఎందుకంటే టైం లేదు ఎక్కువ. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.